హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు అందరికీ తెలిసిన పండుగే కదండి, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి. ఈరోజు మా తులసి కోట వద్ద నేను చేసుకున్నటువంటి పూజ, షోడశోపచార పూజ చేసి తులసి అష్టోత్తరం చదివి తర్వాత దామోదరుడికి, కార్తీక దామోదరుడికి అష్టోత్తరం అంటే విష్ణు అష్టోత్తరం అంతా చదువుకొని అటు తరువాత నైవేద్యము, షోడశోపచార పూజ, అన్ని రకమైన దీపము, శంఖం, చక్రం, స్వస్తికముతో, గోపాదుక ముద్రలతో హృదయ కమల ముగ్గు వేసుకున్నాను మా తులసి కోట వద్ద. చూడండి ఎలా ఉన్నది మా తులసి కోట, చెప్పండి. ఈ విధంగా ముగ్గు కూడా పెట్టుకున్నాను. అటు తరువాత అమ్మవారికి అన్ని రకమైనటువంటి పండ్లు, నైవేద్యము అన్నీ చేసి అష్టోత్తరము చదువుకొని షోడశోపచార పూజ అన్నీ చేసుకున్నానండి. ఏదో నాకు తెలిసిన దాంట్లో కొంత బాగా చేసుకున్నాను. మీరందరూ క్షీరాబ్ది ద్వాదశిని ఎలా జరుపుకున్నారు? నేనైతే ఈ విధంగా జరుపుకున్నానండి. మీ అందరికీ నా పూజ బాగుందా, ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. మా తులసి కోట ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది, అవన్నీ కూడా కమెంట్స్ చేయండి నాకు. అటు తరువాత మేమందరం ఉదయంతోనే ద్వాదశి పూజ చేసుకుని సాయంత్రము దీపములన్నీ చక్కగా పెట్టుకుని అలంకరించుకుని బాగా జరుపుకున్నామండి ఈరోజు పూజ మన ఇంట్లో. మీరందరూ ఏ విధంగా చేసుకున్నారు పూజని? అటు తర్వాత తులసి కళ్యాణం చేసి అమ్మవారికి వస్త్రము చుట్టి ప్రదక్షిణలు చేసి తర్వాత ఉసిరి కొమ్మను తీసుకొచ్చి తులసి కోటలో నాటి అటు తరువాత అన్ని పూజలు చేశానన్నాను కదా. కళ్యాణోత్సవం అంతా కాదు, షోడశోపచార పూజ చేసి నైవేద్యం చేశానంతే. అంత గొప్పగా కాకుండా సింపుల్గానే చేసుకున్నానండి. మీరందరూ ఎలా చేసుకున్నారు? నేనైతే ఇదేనండి మా తులసి కోట. బాగుంది కదా, చెప్పండి నాకు ఎలా ఉందో అని. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కుదిరితే వంటలు కూడా పెడతానండి. చూద్దాం, కుదురుతుందని అనుకుంటున్నాను. ఇలా వేస్తానండి ముగ్గుని తులసి కోట వద్ద. ఎప్పుడు కూడా ఇలానే వేసుకుంటాను. శంఖం, చక్రము, గోపాదుక ముద్రలు, స్వస్తికము వేసుకుంటాను. నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరికీ క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి శుభాకాంక్షలు.